మోటు పత్తుల ఇంటికి తాళం వేసుందేంటి? ఏ మోటు పత్తులు, మీరెక్కడున్నారా? మీ దగ్గరికి వస్తున్నాను. ఇదిగో చూడండి నా కొత్త కార్. ఏంటి, ఎలా ఉంది? భలే బాగుంది, కంగ్రాచులేషన్స్. ఈ కార్ ని నేను మీ ఇద్దరికి ఇస్తున్నాను. భలే భలే, థ్యాంక్ యూ, ధన్యవాదాలు, శుక్రియా. మీలాంటి పొరుగు వాళ్ళు అందరికీ ఉండాలి. మీరు మహానుభావులు, దయగలవారు, గొప్పవారు, మంచి మనసున్న వ్యక్తి కూడా. మీరిద్దరూ ఏవేవో ఊహించుకోకండి. నా కార్ ని జాగ్రత్తగా ఉంచమనే నేను మీకు ఇస్తున్నాను. మా దగ్గర ఉంచాలా? అవును, అర్జెంటు పని మీద బయట ఊరు వెళ్తున్నాను. సాయంత్రానికల్లా వస్తాను. ఎంతైనా కొత్త కారు, అలా వదిలేసి వెళ్ళలేను కదా. కానీ నా కారు మీద ఒక్క చిన్న గీత పడ్డా మీ ఊళ్ళంతా రక్కి పారేస్తాను. జాగ్రత్త, అర్థమైందా? అర్థమైంది. వద్దు మోటు, దిగు. ఓసారి కార్లో కూర్చొని చూడు, స్వర్గం కనిపిస్తుంది. ఏదైతే అదైందిలే, ఓ రౌండ్ వేసొద్దాం. ఈ విషయం బాక్సర్ కి కనుక తెలిసిందంటే మనం ఒక రౌండ్ వేసేలోగా 100 రౌండ్లు మనల్ని ఉతికేస్తాడు. ఇలాంటి కార్ ని డ్రైవ్ చేసే అవకాశం మళ్ళీ రాదు. కానీ గేని అని కన్ఫ్యూజ్ కాకు. చూడు, పైవాడు కొన్నిసార్లే మనకి అవకాశాలు ఇస్తుంటాడు, వాటిని వదులుకోకూడదు. ఇలా చూడు, ఇంజన్ కూడా స్టార్ట్ అయింది. ఎవరిదాయి అంటావు? పైనున్నవాడిదే. చూసావుగా, కారు కూడా నడుస్తోంది. ఎవరిదాయి అంటావు? పైనున్నవాడిదే. దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే, పైనున్నవాడి దయ్యలేందే మనిషి ఏ పని చేయలేడు. పద, ఊరంతా ఓ రౌండ్ వేసొద్దాం. నాకెందుకో తెలియదు గాని మన జీవితానికి ఇదే ఆఖరి రౌండ్ అవుతుందేమో అనిపిస్తోంది. సువాసన. ఉండు, వేడి వేడి సమోసాలు తిందాం. ముందు కార్ ఎక్కడ పార్క్ చేస్తావో చూడు, అసలు పార్కింగ్ కి ప్లేసే లేదు. ఏంటంకల్, మీరు నడుపుతుంది కారా ఎద్దుల బండా? సరే, ఇప్పుడు మన ఇద్దరం రేస్ పెట్టుకుందామా? మీ కార్ కన్నా నా సైకిల్ బాగా కంఫర్టబుల్ గా ఉంటుంది. నోర్మోస్కో, నీ దారి నువ్వు వెళ్ళు. నా సైకిల్ తో పోటీ పడలేక భయపడుతున్నారు కదా. రేస్ పెట్టుకుందాం, రండి 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 రండి. అంత ధైర్యం ఉందా? అయితే రేస్ మొదలు పెడదాం. 1 2 3. మోటు, ఇప్పుడు రేసులు గీసులు ఏం వద్దు. బాక్సర్ చూసాడంటే అంతే. ఇది మన పరువుకు సంబంధించింది. ఎవరైనా నన్ను చూసి ఎగతాళి చేస్తే సహించలేను. దాచేశాం. గొప్పగా వచ్చాడు, రేస్ పెట్టుకుందామని. పోలీసు వెంటబడుతున్నాడు. పోలీసా? రానివ్వు. ఇప్పటి వరకు నా వెనక 100 మంది పోలీసులు పడ్డారు. కానీ ఈ మోటార్ను పట్టుకోవడం కష్టం మాత్రమే కాదు, అసాధ్యం. ఏంటి, నీ వెనకాల 100 కొద్ది పోలీసులు పడ్డారా? కానీ ఎందుకు? అయినా ఇంతకు ముందు నాకు ఎప్పుడు చెప్పలేదే. ఓహో, కంగారు పడకు, డైలాగ్ బాగుందని వాడా. కారు ఆపు, లింగం సార్ వెనకాల వస్తున్నారు. మనం పారిపోయినట్టుగా ఉంది. మర్యాదగా ఆగండి. పోయాడు. ఈ చింగం పచ్చడైపోయాడు. ఈ చింగం చేతిలోకి ఆ సింగం తప్పించుకోవడం కూడా ఇంపాసిబుల్. చెప్పారుగా, ఇంపాసిబుల్. నాకు దొరకకుండా పారిపోతారా? చెప్పండి, మీరు నన్ను చూసి ఎందుకు పారిపోతున్నారు? మేము పారిపోవడం లేదు సార్, కారులో షికారుకు వెళుతున్నాం. అలాగా? మీరు వెళుతున్నది ఖచ్చితంగా ఓవర్ స్పీడే. అంటే మీరు చట్టాన్ని ధిక్కరించినట్టే. దీనికి శిక్ష పడుతుంది, తప్పకుండా పడే తీరాలి. 300 బయటికి తీయండి. 300? 400 కానీ 500. ఏంటంకల్, కట్టారా ఫైన్? నేను చెప్పానా నా సైకిల్ మీ కార్ కన్నా చాలా కంఫర్టబుల్ గా ఉంటుందని? ఓవర్ స్పీడ్ అన్న భయం ఉండదు, ఫైన్ కట్టాల్సిన అవసరం ఉండదు. నువ్వు ఇక్కడి నుంచి వెళ్తావా? బుర్ర రామకీర్తన పాడించనా? ఈ రోజు నీ వల్ల 500 నష్టం వచ్చింది. ఎందుకంత కోపడతారు? నాతో రండి, వేడి వేడి సమోసాలు జిలేబీలు తినిపిస్తాను. రండి రండి. నిజమా? నువ్వు సమోసాలు తినిపిస్తావా? అవునవును, నేనే తినిపిస్తాను. నీ అంత మంచి పిల్లలు ఇంకెవరూ ఉండరు. పద, త్వరగా పద.
అర్జెంటుగా 3 ప్లేట్లు సమోసాలు ఇవ్వు. 3 ప్లేట్లు కాదు 3 ముక్కలు కూడా ఇవ్వను ముందు నా పాత బాకి చెల్లించు. ఇప్పుడు మాకి బాబే సమోసాలు తినిపిస్తున్నాడు. నీ పేరేమన్నావు బాబు? సోను, నేను మీ బుజ్జి బుజ్జి ముద్దు ముద్దు సోనుని. నీ పేరు ఎంత అందంగా ఉందో. ఇదిగో సిగ్గు లేకుండా తినండి. వద్దు, వద్దు, వద్దు. ఉండండి, నా చేతోనే నేను మీకు తినిపిస్తాను. మీ చేతులు మురికి చేసుకోకండి. ఈ మధ్య కాలంలో నీలాంటి మంచి పిల్లలు ఎక్కడా కనబడడం లేదు. ఆహా, తృప్తిగా ఉంది. నాకు ఈ కుర్రాడి మీద అస్సలు నమ్మకం కలగడం లేదు. నమ్మించి బోల్తా కొట్టించడు కదా. ఏటి పత్రలో నువ్వు అంత చిన్న పిల్లాన్ని అనుమానిస్తున్నావు? చూడు, పిల్లలు ఆ భగవంతుడికి ప్రతిరూపాలు అని అంటారు. ముందు 25 రూపాయలు ఇవ్వండి. బాబు సోను వెళ్ళు, ఆయనకి 25 రూపాయలు ఇచ్చే. నా దగ్గర పావులా కూడా లేదు. సమోసాలు నువ్వే తినిపిస్తానని చెప్పావు కదా. తినిపిస్తూనే ఉన్నాను కదా. ఇదిగోండి ఆఖరి సమోసా. ఆ కుర్రాన్ని నమ్మొద్దని ముందే చెప్పాను. ఇప్పుడు చూసావా ఏం జరిగిందో? ఆ భగవంతుడు నీలాంటి పిల్లల్ని ఎందుకు పుట్టిస్తున్నాడో అర్థం కావడం లేదు. అంకుల్, నా మీద అరవడం మానేయండి. మీ కారు గురించి ఆలోచించండి. చూడండి, మీ కారు వెళ్ళిపోతోంది. ఆ కారు మాది, ఆగండి. నేను వస్తున్నాను, ఆగండి. నిన్ను వదలను మోటు. అన్ని సమోసాలు పోయిన తర్వాత ఈ ఒక సమోసా లెక్క. ఇవ్వండి, నేను తింటాను. ఆగండి, ఆగండి, ఆగండి. ఆ ఆగండి. కారు అసలే మాది కూడా ఆగండి. కాదు, నా మాట పాక్సర్ది. వినండి. తెలిసిందంటే మా ఎముకలు ఏరేస్తాడు. ఆగండి. ఆగండి. మీకే చెప్పేది ఆగండి. ఆగండి, ఆగండి, ఆగండి. అయ్యో. ఆగండి. ఓహో, పోలీస్ డ్రెస్ వేసుకుని దొంగతనం చేస్తున్నావా? అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? ఈ డ్రెస్ వేసుకుంటే పట్టుబన్నానా? మర్యాదగా ఇన్స్పెక్టర్ చింగం గారి దగ్గరికి పద. మీరు తలుచుకున్నారు, నేను వచ్చేసాను. చెంగంగారు, వీడు మా కారు దొంగిలించడానికి ప్రయత్నించాడు. నో పార్కింగ్ లో పార్క్ చేశారు. మీరు మీ కార్ ని నో పార్కింగ్ లో పార్క్ చేశారు. దీనికి శిక్ష 300. మళ్ళీ 300? ఇందాకేగా 500 ఇచ్చాం. 400. ఏంటి పోలీస్ డ్రెస్ లో లూటీ చేస్తున్నారా? మా సొమ్ములతోనే ఇళ్లు కట్టుకుంటున్నారా? ఏమిటి అన్యాయం? 500. ఏంటి? సార్, ఇదిగో తీసుకోండి. 500. ఏంటి అంకుల్, నా సైకిల్ మీ ఎద్దుల బండి కంటే మంచిదే కదా. ఎక్కడైనా పార్క్ చేయొచ్చు, నో ప్రాబ్లం. నువ్వు మర్యాదగా ఇక్కడ నుంచి వెళ్ళు, లేదంటే ఏం చేస్తానో నాకే తెలియదు. చూసారా ఇన్స్పెక్టర్ అంకుల్, మీ ముందే ఒక చిన్న పిల్లాన్ని కొడతానని భయపెడుతున్నారు. మోటు వెళదాం పదా. ఈ రోజు అసలే మనకు టైం బాగోలేదు. ఐడియా సర్జీ. మోటు, ఈ కార్ని నేను ఒక్కడే తొయ్యలేను. సరే ఉండు, నేను వస్తాను. తప్పుకో. చూసావా, నా చెయ్యి పడగానే కారు ఎలా పరుగెత్తిందో. ఆ కారు ఎక్కడికో వెళ్ళిపోతుంది. అరే పత్రు, అయిపోయాం. ఈ రోజు మనం అయిపోయాం. పట్టుకో, పట్టుకో, ఆ కారు పట్టుకో. పత్రు, ఆ కార్ని పట్టుకో. కారు వెళ్ళిపోతుంది, త్వరగా రా మోటు. పత్రు, ఏదో ఒక ఉపాయం ఆలోచించు. ఇదా నీ ఉపాయం? ఆ ఎగిరేదేదో కారులోకి ఎగరొచ్చు కదా. కాపాడండి, అయ్యయ్యో, కాపాడండి, కాపాడండి. కాపాడండి, అయిపోయావు దేవుడా, మమ్మల్ని కాపాడు. కాపాడండి, నాయనా. కాపాడండి. బాబోయ్.
మోటు ఏదో ఒకటి చేయలేదంటే బాక్సర్ మనల్ని కైమా కొట్టేస్తాడు. కడుపు ఖాళీగా ఉంటే బుర్ర ఏమాత్రం పనిచేయదు. అది కడుపా కంబాల్ చెరువా? మోటు బాక్సర్ విషయం తెలిసాక దీని పాటలాగే మన పాటలు కూడా ఊడదీసేస్తాడు. నువ్వు బతికి బయటపడితే నా పాటలన్నీ జాగ్రత్తగా సమాధి చెయ్యి. ఒకవేళ నువ్వు బతికి బయటపడితే నా పాటలన్నీ తీసుకుని డాక్టర్ జట్కా దగ్గరికి వెళ్ళు. ఇప్పుడు ఊడిపోయిన దీని పాటలన్నీ త్వరగా బిగించేద్దాం. ఇప్పుడు గనక బాక్సర్ వచ్చాడంటే మన కథ కంచికే. అదిరింది. భలే 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 బాగుంది. సూపర్. ఓ, మీరిద్దరూ నా కార్ని శుభ్రం చేస్తున్నారన్నమాట. ధన్యవాదాలు. మీరిద్దరూ చాలా మంచివారు. ఇది మా బాధ్యత అండి. పక్క పక్కనుంటున్నాం. ఒకరికొకరు సాయం చేసుకోకపోతే ఇంకెవరు చేస్తారు? అవును, నాతో రండి. మీ ఇద్దరిని మంచి లాంగ్ డ్రైవ్ కి తీసుకెళ్తాను. రండి. వద్దండి, లాంగ్ డ్రైవ్ మా ఒంటికి ఇంటికి రెంట్కి పడదు. మీరే వెళ్ళి రండి. మోటు బదులు నేను మీ ఇద్దరిని వదిలే ప్రసక్తే లేదు. ఏంట్రా కార్ని ఇలా చేశారేంట్రా? ఆగండి, ఆగండి రా బాబు, మీకు దండం పెడతాను.